హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్లెట్స్ అన్బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారు అనుకున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను షాప్సీలో వస్తున్న ₹1 సేల్లో ₹1 ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది క్లియర్గా చెప్తానండి. సో లైవ్ రికార్డ్ అయితే నేను చేస్తున్నాను అన్నమాట. సో కొంతమంది అన్నారు ప్రోడక్ట్ మేము ఆర్డర్ పెట్టుకునే లోపు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అని కొంతమంది చెప్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే ప్రైస్ అనేది చేంజ్ అవ్వట్లేదండి, ₹1గా చూపించట్లేదు అని చెప్తున్నారన్నమాట. సో ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది అది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తా అండి. సో ఈ షాప్సీలో ఈ ₹1 సేల్ అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, 1 సెప్టెంబర్ నుంచి. సో 8 సెప్టెంబర్ దాకా అయితే ఉండిద్ది. ఈ షాప్సీలో ఈ ₹1 సేల్ ఏంటంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే వస్తూ ఉండిద్దండి. సో ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ వీడియో మీకు యూజ్ అయిద్ది. ఒకవేళ మీరు ఇట్లా ₹1 ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే మాత్రం. సో నేను క్లియర్గా చెప్తాను ప్రాసెస్. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. సో ఎప్పుడైతే ₹1 ప్రోడక్ట్ వచ్చిద్దో ఈ షాప్సీలో నోటిఫికేషన్ అది వచ్చిద్దండి, యాప్ నోటిఫికేషన్ అనేది వచ్చిద్దనమాట. అంటే ఇప్పుడు 1 o'clockకి వస్తుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లాగే ఈ ప్రోడక్ట్ వచ్చిద్ది 1 o'clockకి అని యాప్ నోటిఫికేషన్ వచ్చిద్ది. ఆ స్క్రీన్ షాట్స్ కూడా నేను తీసి నా కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. సో అది కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే కమ్యూనిటీ పోస్ట్ అంటే ఏంటో తెలీదో అది కూడా నేను క్లియర్గా వీడియో ఎండ్లో చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే మీరు షాప్సీ యాప్ లేకపోతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అండ్ మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ అప్లోడ్ చేసి పెట్టండి, అంటే అప్డేట్ చేసి పెట్టండి. అండ్ యూపీఐ ఏదైతే పేమెంట్ ఉండిద్దో మీది మోడ్ అది కూడా మీరు లింక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే షాప్సీలో ₹1 ప్రోడక్ట్ వచ్చినప్పుడు జస్ట్ బ్లింక్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి, సెకండ్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. ఎందుకంటే మన ఒక్కళ్ళమే కాదు కదండి, ఇండియా వైడ్లో ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారన్నమాట ఇలా షాప్సీ ₹1 ప్రోడక్ట్ని. అడ్రస్ అదంతా కంప్లీట్గా ఫిల్ చేసి పెట్టుకోండి. నా ఫోన్ నెంబర్ కానీ మీ యూపీఐ ఐడి కానీ అంతా ఫిల్ చేసి పెట్టేసుకోండి. సో ఇప్పుడు 1 o'clock వస్తున్నప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 2 minutes ముందైనా కానీ అట్లాగా యాప్లోకి రావాలి. ఇప్పుడు 1 o'clock వచ్చింది, నేను 12:59కి చూడండి మీకు టైమింగ్ కనపడుతూ ఉండిద్ది. 12:59కి అయితే వచ్చేసాను. వచ్చేసాక డీల్ జోన్లో మీకు వెళ్ళాలి, లేదా ఫ్రంట్ పేజ్లో కూడా కనపడినప్పుడు మనం రిఫ్రెష్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా 1 అయితో రిఫ్రెష్ చేసినప్పుడు ఆ ₹1 ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది రివీల్ అయ్యిద్ది. సో నేను రిఫ్రెష్ చేస్తూ ఉన్నాను చూడండి, ఆ స్క్రీన్ని రిఫ్రెష్ అంటే కిందకి లాగాలి, కాస్త కిందకి లాగితే ఆ పేజ్ అనేది రిఫ్రెష్ అయ్యి ప్రోడక్ట్ అనేది ఎగ్జాక్ట్ 1 o'clockకి మనకి షో అయిద్ది అనమాట. సో నేను అట్లా రిఫ్రెష్ చేస్తూ ఉన్నాను, పేజ్ని అయితే రిఫ్రెష్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఎగ్జాక్ట్ 1 అయినప్పుడే అది ప్రోడక్ట్ కనపడిద్ది అనమాట. అప్పుడే మనం క్లిక్ చేస్తే అది ప్రోడక్ట్ అనేది ఓపెన్ అయ్యిద్ది, అప్పటిదాకా అది ఓపెన్ అవ్వదన్నమాట. సో చేస్తూ ఉండాలండి, రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 1 అయింది, 1 అయితే అది ప్రోడక్ట్ కనపడింది చూడండి, పెన్సిల్ పౌచ్ వచ్చిందని దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఒరిజినల్ ప్రైస్ 91 కనపడిద్దండి, కానీ మనం కూపన్ అప్లై చేయాలి. కింద అప్లై అని ఉంది చూడండి, అది అప్లై చేశాకే అది ₹1గా టర్న్ అయ్యిద్ది అనమాట. ఆ ₹1కి టర్న్ అయిన తర్వాత మనం ఫాస్ట్గా బై నౌ అని కొట్టేసి ఫాస్ట్గా మనం పేమెంట్కి వెళ్ళిపోవాలి, లేదంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇప్పుడు నేను చాలా ఫాస్ట్గా చేశానండి, స్క్రీన్లో మీరు చూడవచ్చు బ్లింక్లో పోయిద్ది అనమాట. సో ఫాస్ట్గా చేయాలి మీ పేమెంట్ అదంతా అనేది, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. నేను చెప్పినట్టు కూపన్ అప్లై అయితే చేయండి. కూపన్ అప్లై చేయలేదంటే అది ₹1కి టర్న్ అవ్వదు. ఇంకో కొన్ని కేసెస్లో ఏంటంటే షాప్స్ వాడు తెలివితేటలు ఉపయోగించి అప్పుడప్పుడు ప్రోడక్ట్స్కి కొన్నిటికి ₹1 అని చెప్పినా కానీ మనం కూపన్ని అప్లై చేసిన తర్వాత కూడా ఆ కూపన్ అనేది అప్లై అయిన తర్వాత కూడా ₹1కి టర్న్ అవ్వదు. అట్లాంటప్పుడు ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకోకండి, ఒకవేళ ప్రైస్ కనుక చేంజ్ అవ్వకపోతే కూపన్ అప్లై చేసిన తర్వాత కూడా. కానీ కూపన్ అప్లై చేసిన తర్వాత ₹1కి మారిన తర్వాతే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్లో ఏంటంటే ₹1కి అయిపోయింది. క్యాష్ ఆన్ డెలివరీలో అయితే మేబీ ₹4 to ₹5 పడవచ్చండి. సో మోస్ట్లీ కుదిరితే మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయండి, ₹1లో అయిపోయింది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ₹4 to ₹5 పడతాయి అన్నమాట. అండ్ కొన్ని ప్రోడక్ట్స్కి నేను ఈ మధ్య హ్యాండ్ కర్చీఫ్ వచ్చినప్పుడు ₹1 ప్రోడక్ట్గా అక్కడ ఏం అబ్జర్వ్ చేశానంటే వాడు క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేయలేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇచ్చాడనమాట. సో అలాంటి కేసెస్ కూడా వస్తాయి. సో మోస్ట్లీ కుదిరితే మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేసేలాగా చూడండి. సో ఇదండి, ఇట్లాగా మీరు ₹1 ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. సో 1 o'clockకి వస్తుందంటే మాత్రం ఒక 2 minutes ముందే యాప్లోకి వచ్చేసి రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్ టైం అయినప్పుడు ఆ ప్రోడక్ట్ని రిఫ్రెష్ చేశాక అది ప్రోడక్ట్ కనపడిద్ది, దాని లోపలికి వెళ్ళి
కూపన్ అప్లై చేసి వెంటనే బై నౌ అని కొట్టేసి వెంటనే పేమెంట్ చేసేయాలన్నమాట, లేదా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి ప్రోడక్ట్. సో ప్రెజెంట్ జరుగుతున్న సేల్లో అయితే మాత్రం ఈ ఆఫ్టర్నూన్ 1 o'clockకి అండ్ ఈవినింగ్ 7 o'clockకి ఈ 1 రూపీ ప్రోడక్ట్ అనేవి వస్తున్నాయండి. సో చెక్ చేస్తూ ఉండండి, యాప్ నోటిఫికేషన్ కూడా చూస్తూ ఉండండి. అంటే నేను కూడా ఇదేంటి నా యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెడుతూ ఉంటాను, స్క్రీన్ షాట్స్ ఈ టైంకి ఈ ప్రోడక్ట్ వస్తుందని నాకు తెలిసినంత వాటికి మాత్రం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో నేను పెట్టే కమ్యూనిటీ పోస్ట్ని కూడా తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే కమ్యూనిటీ పోస్టులు అంటే ఏంటో తెలియదో, ఎట్లా చెక్ చేయాలో అనేది నేను ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో స్కిప్ అయితే చేయకుండా క్లియర్గా చూడండి. అండ్ నేను ఈ కమ్యూనిటీ పోస్ట్లోనే లో ప్రైజెస్ ప్రోడక్ట్స్ నాకు ఏది కనపడినా అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట, స్క్రీన్ షాట్స్ అండ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తూ. అది మీషో నుంచి కావచ్చు, ఫ్లిప్కార్ట్ అయినా, అమెజాన్ అయినా, ఎక్కడ కనపడినా నేను ఇట్లా కమ్యూనిటీ పోస్ట్లోనే పోస్ట్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు నా కమ్యూనిటీ పోస్ట్ని ఎట్లా చెక్ చేయాలో అది చెప్తానండి. సో మీరు ఇట్లాగా హోమ్ పేజ్ కదండి, ఇట్లా యూట్యూబ్లో ఫ్రంట్ పేజ్లో ఇట్లా వీడియోస్ అన్నీ కనపడుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ కింద సబ్స్క్రిప్షన్ అని ఉండిద్దండి, కిందకి ఇట్లా అకౌంట్ దగ్గర మీకు సబ్స్క్రిప్షన్ అని కనపడిద్ది చూడండి, నేను సర్కిల్ చేస్తున్నాను, దాన్ని క్లిక్ చేయాలి. ఇది ఎప్పుడంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ఈ సబ్స్క్రిప్షన్లో నా ఛానల్ మీకు కనపడిద్ది అన్నమాట. ఇట్లాగా అన్నీ కనపడతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా వాళ్ళు కనపడుతున్నాయి, కానీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ కనపడిద్ది. సో నా ప్రొఫైల్ పిక్ వచ్చేసి ఇదండి, ఇట్లా పాప ఒక చిన్న బర్డ్ని పట్టుకొని ఉండిద్ది. సో ఇలా కనపడిద్ది, దాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్కి వచ్చేస్తాయి అన్నమాట. సో నేను పెట్టే పోస్టులు కానీ నేను పెట్టే వీడియోస్ కానీ మీకు కనపడతాయి. సో ఇట్లాగా నేను పోస్టులు పెడతా అండి, చూడండి ఇట్లాగా ఏదైనా నాకు లో ప్రైజెస్ ప్రోడక్ట్స్ కనపడితే ఆ ప్రోడక్ట్వి స్క్రీన్ షాట్ పెట్టేసి ఇంతకు వస్తుంది అని లింక్తో పాటు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది చూడండి, ఈ షూస్ వచ్చేసి 49 రూపీస్కి. అండ్ ఇట్లాగా ఏది నాకు లో ప్రైజెస్వి కనపడినా ఏ సైట్లో నుంచి అయినా, మీషో అయినా కానీ, అమెజాన్ అయినా కానీ, ఫ్లిప్కార్ట్ అయినా కానీ, ఎట్లా వేరే సైట్స్ అయినా కానీ లో ప్రైజెస్ ప్రోడక్ట్స్ కనపడితే ఇలా పెట్టేస్తూ ఉంటాను. ఇంకోటి షాప్స్, ఇది నేను చెప్పా కదండి 1 రూపీ ప్రోడక్ట్ది యాప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లా స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా ఈ ప్రోడక్ట్ వస్తుందని స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తూ ఉంటాను అన్నమాట. ఇట్లాగా ఇది చూడండి, ఇట్లాగా నిన్న ఒక ప్రోడక్ట్ 1 రూపీది ఆర్డర్ అయింది. సో అది కూడా నేను ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో లో ప్రైజెస్వి ఇట్లాగా సేల్స్ గురించి కానీ ఏదైనా వీడియో చేసే పాసిబిలిటీ లేనప్పుడు నేను ఇట్లా కమ్యూనిటీలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను సబ్స్క్రైబర్స్తో తొందరగా కమ్యూనికేట్ కావటానికి కానీ ఇది కొంచెం తొందరగా యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇట్లా కమ్యూనిటీ పోస్ట్ త్రూవే నేను వాళ్ళతో కానీ ఇట్లా మాట్లాడతాను. అండ్ ఏదైనా సేల్ గురించి తెలుసున్నప్పుడు కూడా ఇట్లాగే కమ్యూనిటీలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇట్లాగైతే మీరు నా పోస్ట్ని చెక్ చేయవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మాత్రం నా పోస్టులన్నీ మీకు అప్ టు డేట్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లాగా మీరు నా పోస్ట్ని చెక్ చేయవచ్చు. ఇలాగా మీరు నా కమ్యూనిటీ పోస్ట్ని అయితే చెక్ చేయవచ్చు. అండ్ నేను చెప్పాను కదా 1 రూపీ సేల్ అనేది ఇప్పుడైతే 7 o'clock వచ్చింది ఈవినింగ్. సో కుదిరితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే మీకు ఇట్లా మంచి ఆఫర్స్ గురించి, సేల్స్ గురించి అండ్ లో ప్రైజెస్ షాపింగ్ గురించి మాత్రం అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఏదైనా నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేసిద్ది అన్నమాట. సో మళ్ళీ కలుస్తానండి వేరే వీడియోలో. టిల్ దెన్ బై.